మా మమ్మీ అనే మాట చెప్పండి, కానీ మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ అనే మాటను మాత్రం మరవకండి. అమ్మ లేకుండా ఈ లోకంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మగారిని బట్టి మీరు ఎప్పుడైనా దేవునిని స్తుతించారా? నిన్ను ఈ లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక వ్యక్తి అమ్మ. అమ్మను చీదరించుకోకండి, అమ్మ మీద తిరగబడకండి, అమ్మను బాధ పెట్టకండి, అమ్మను ఆస్తుల కొరకు హింసించకండి, అమ్మను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లిని తన వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్లో రాయబడి ఉంది. ప్రభువు అంతగా సిలువలో వేదనలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని గుర్తుపెట్టాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తనకు బదులుగా తన ప్రియ శిష్యుడైన యోహానును అప్పగించాడు. యోహాను ఆమెను చివరి వరకు ప్రేమతో చూసి